అంటున్నాడు, మన యొక్క జీవితం ఆయన వెతికి వచ్చినప్పుడు పర్సనల్ గా మన యొక్క జీవితం, సంఘంలో మన యొక్క జీవితం ఏ విధంగా ఉంది? మనం ఫలించే వారిగా ఉన్నామా, లేదా ఆర్టిఫిషియల్ గా కనబడే వారిగా ఉన్నామా అనేది మనము పరిశీలన ఈ యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనలో మనం పరిశీలన చేసుకో. నిజమే మన యొక్క జీవితం ఫలిస్తుందా? మనం దేవునితో అంటుపెట్టుకుని ఉన్నామా, లేదా పైపైన భక్తిగా ఉంటూ దేవుని ఏంటంటే ఏదో వాక్యం వింటూ టీవీలోనో లేదా వాక్యం చెప్తా ఉన్నారు, దాన్ని అలా గైగుంటూ వెళ్ళిపోతున్నాం, మన రొటీన్ లో ఉన్నామా? నిజమే ప్రతిరోజు దివారాత్రం అంట యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నప్పుడు అతడు నీటి కాలున ఓరన నాటబడినదే ఆకు వాడక వాడు చదువుతుంటేనే ఎంతో రమ్యంగా ఉండదు. అతడు నీటి కాలున ఓరన నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉన్నాడంట. మనకి జీవితం ఆ విధంగా ఉందా? ఒకసారి పరిశీలన చేసుకున్నాం. నిజంగా మనకి బిజీ లైఫ్ లో చాలా సార్లు మనం ఉండొచ్చు, కానీ మనకి ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకోవాలంటే యోహాను సువార్తలో చెప్పినప్పుడు ఆయనను నిలిచి ఉండాలా, ఆయనను అంటు కట్టుబడి ఉండాలా. ఆయనలో మనం నిలిచి ఉన్నప్పుడు మన యొక్క జీవితం అంట ఫలిస్తుందంట. ఇంకోటి ఏమన్నాడంటే, ఎవరైతే ఏంటంటే అంటు కట్టుబడి లేరో, ఎవరైతే అంటు కట్టుబడకుండా ఉన్నారో వాళ్ళని ఏం చేస్తాడంట? కట్ చేస్తాడంట. ఇక అంటు కట్టుబడకుండా కట్ చేస్తే ఇంకా ఫలింపే ఉంటుందండి. అవన్నీ ఎండిపోయి ఏమైపోతాయండి? కాలిపోతాయంట. దుష్టులు అలాగనుండగా గాలి చిత్రపొట్లు పొట్టు వలె ఉంటారు. ఇంకొక వాక్యం అదే, దాన్ని మనం ధ్యానం చేసుకోవచ్చు. పొట్టు అయిపోతారు. మనం పచ్చగా ఉన్నామని చెప్పి మనం అనుకుంటున్నామేమో, కానీ ఎప్పుడైతే మనము దేవుని అంటు కట్టకుండా ఉంటే మనం ఏమైపోతామండి? గాలి చెదరగొట్టే పొట్టులాగా అయిపోతాం. కాబట్టి మన యొక్క జీవితంలో మనం ఏ విధంగా ఉండాలంటే అంటు కట్టబడి సంఘముతో ఏంటంటే దేవునితో సహవాసంతో ఉండాలన్నమాట. ఇక్కడ అంటున్నాడు, చూసినప్పుడు చాలా ఇదిగా ఏమంటున్నాడంటే, ఆయన వచ్చినప్పుడు ప్రతిసారి ఏంటంటే యజమాను దేవుడు చూస్తూ ఉన్నాడు. గడిచిన సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ఇక్కడ చూశాడండి, కానీ మనం 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి దేవుడు చూస్తూ ఉన్నాడు పైనుంచి. సంవత్సరాలన్నీ గడిచిపోతున్నాయి, సంవత్సరాలన్నీ నడిచిపోతూ ఉన్నాయి, కానీ మనలో ఫలింపు ఉందా లేదా? గడిచిన సంవత్సరం అయిపోయింది, క్యాలెండర్ మారిపోయింది. నిజంగా మనం చెప్పాలంటే క్యాలెండర్లు ఎన్ని మారినా కానీ మన జీవితాలు చాలాసార్లు మారవు. ఇంటికి మనం ఏంటంటే కొత్తగా రంగులు వేసుకుంటూ ఉంటాం, కొత్తగా అన్ని మనం చేసుకుంటా ఉన్నాం. మన హృదయాన్ని మాత్రము మనం మార్చుకోలేము. అదే హృదయంతో మళ్ళా ఇదే సంవత్సరంలో కూడా ప్రవేశిస్తాం.